హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఎవరైతే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల లిస్ట్ అనేది ఈ నెలాఖరులో విడుదల చేయబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన అయితే చేశారనమాట. అలానే రాష్ట్రంలో ఎవరైతే 2 సెంట్లు 3 సెంట్లు స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అయితే తెలియచేయడం జరుగుతుంది. చివరిలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి కూడా ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారాన్ని అయితే మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నాకు కొంచెం హెల్ప్ఫుల్ అనేది చేయండి అనమాట. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా రికమెండ్ అయితే అవడం జరుగుతుందన్నమాట. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు ఇళ్ళకి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు ప్రముఖ దినపత్రికలో మనకు ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట. 2 ఏళ్లలో 8 లక్షల గృహాలను పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినట్లయితే సమాచారము సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద 2 ఏళ్లలో 8 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. అదేవిధంగా అధికారులు దీని మీద దిశానిర్దేశం కావాలని చెప్పి చెప్తున్నారనమాట. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా త్రైమాసికాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని చెప్పి సూచించారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నటువంటి 2 లక్షల మంది యొక్క ఇంటి స్థలాల కొరకైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని స్పష్టమైతే చేశారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఎంత ఉంది అనే డేటాను అయితే ప్రభుత్వ అధికారులు అయితే గుర్తించాలన్నారు. వీలైతే లబ్ధిదారులకు సంబంధించి కేటాయింపులు కూడా జరపాలని చెప్పడం జరిగిందనమాట. అలానే ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే ప్రైవేటు స్థలాలను కూడా కొనుగోలు చేసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములుగా మార్చుకొని లబ్ధిదారులకు అయితే అందించాలని చెప్పి ఇలా మనకు స్పష్టంగా అయితే అధికారులకు అందించినటువంటి సమాచారాన్ని అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ 2.0 పథకం కింద ఈ నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి 1,00,000 గృహాలు మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అయితే తెలియజేశారండి. సో వారి నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని ఇక్కడ మీకు షేర్ చేశాను. ఇకపోతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణం కొరకు ఎంత అమౌంట్ ఇస్తారు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అనేది ఎవరికైతే స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం కొరకు ప్రభుత్వం నుంచి చూస్తున్నట్లయితే వారికే ఇల్లు అనేటివి శాంక్షన్ అయ్యే అవకాశాలు అనేటివి 90% అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇకపోతే ఒక యూనిట్ ఒక ఇంటికి సంబంధించి ఎంత ఖర్చు చేస్తారు అనేది ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారు, చూడవచ్చు. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి 72,000 రూపాయలు అయితే వస్తాయి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48,000 రూపాయలు వస్తాయి. ఇలా ఒక యూనిట్ కాస్ట్ అనేది 1,20,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. అయితే వీటికి అదనంగా ఎస్హెచ్జి అంటే ఎవరైతే స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వ ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు గనక ఇల్లు శాంక్షన్ అయినట్లయితే వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించి 80,000 రూపాయలు ఎక్స్ట్రాగా అయితే రావడం జరుగుతుందన్నమాట. అలానే ఎవరైతే ఉపాధి హామీ కార్డు, ఎవరైతే ఈ యొక్క 100 రోజుల పని అని మనం మాట్లాడుకుంటున్నామో జాబ్ కార్డు కనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క పథకం కింద ఇంటి నిర్మాణానికి సంబంధించి 27,000 రూపాయలు అదనంగా అయితే రావడం జరుగుతుంది. అలానే స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణం కొరకైతే 12,000 రూపాయలు అదనంగా అయితే ఇస్తారు. ఇలా టోటల్గా 2,39,000 రూపాయలు అయితే ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అండి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకైతే ఈ విధంగా 2,39,000 రూపాయలు అయితే రావడం జరుగుతుందని చెప్పి అంతకుముందు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి జీవోని అయితే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా విత్ ప్రూఫ్స్తో సహా అయితే వీడియో అనేది ఉంటుంది మన ఛానల్లో. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ మనకు ఈ నెలాఖరులో వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఫైనల్ లిస్ట్ కనుక వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తాను, చూడండి. housing.ap.gov.in ఈ వెబ్సైట్లో మనకు ఫైనల్ లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనము ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, చూడవచ్చు.
సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో కిందకి వెళ్ళినట్లయితే బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బెనిఫిషరీ ఐడి ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదా ఆధార్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాయన్నమాట. సో ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసేసి మీరు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేయండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్సిమం మహిళల పేరు మీదే మనకి ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన యొక్క వివరాలు అనేవి ఫ్లెచ్ అయ్యి చూపిస్తాయన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదనేది చూపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క ఇల్లు అనేటివి శాంక్షన్ అయితే కాలేదు కాబట్టి ఎంటీగా అయితే చూపిస్తాయన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేశానండి. ఇక చివరిగా చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి, ఓకేనా. సో అర్బన్ విభాగానికి సంబంధించి సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే అండి, ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ అనేది మార్చి 19 వరకు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే వెరిఫికేషన్కి అయితే పంపించి ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే ఈ యొక్క వెరిఫికేషన్కి అయితే వెయిట్ చేస్తున్నామో ఫైనల్ లిస్ట్ కొరకు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. తీసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్స్కి అయితే పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఆవాస్ ప్లస్ అనే యాప్ ద్వారా అయితే మళ్ళీ మీకు వెరిఫికేషన్కి అయితే వస్తారనమాట. వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటారు. తీసుకున్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అయితే వెళ్తాయి. తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ గ్రామీణకి సంబంధించి అయితే జరిగిపోయింది. అర్బన్కి సంబంధించి కూడా త్వరలో చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇలా స్థలాలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి అర్బన్కి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నారండి. ఓకేనా. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్ అయితే ఉందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. ఏ చిన్న టాపిక్ వచ్చినా కానీ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. అదే మన యొక్క ఛానల్లో స్పెషాలిటీ అనమాట. ఓకేనా.